నెలాఖరులో కొత్త పీసీసీ కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు టీపీసీసీ చీఫ్గా బీసీ లేదా లంబాడా ఎస్సీ లంబాడా ఇంతవరకు ఎస్టీ పీసీసీ అధ్యక్షుడికి ఒక ఎస్టీ ఇంతవరకు పీసీసీ అధ్యక్షుడే కాలేదు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అధికారంలోకి వచ్చినా ఇంతవరకు ఒక బీసీ ముఖ్యమంత్రి కాలేదు, ఒక్క బీసీ కూడా ముఖ్యమంత్రి కాలేదు. పోనీ ముఖ్యమంత్రి కాకపోయినా మంత్రివర్గంలో ఒక సగం శాతమైనా సరే బీసీలకు ఇస్తారా? రాష్ట్రంలో 50% బీసీలు ఉన్నారు కాబట్టి 50% బీసీలకు మంత్రి పదవులు ఇస్తారా? అట్లా కూడా కాదు, అట్లా కూడా చెయ్యరు. ఇప్పుడు రేపొద్దున మళ్ళా దీనికి పోనీ దళితుని ఎప్పుడైనా ముఖ్యమంత్రి చేసిరా? దళితుని ఉప ముఖ్యమంత్రి చేసి ఆ తెలంగాణ ఉద్యమం టైంలో కొంత ఏదో ప్లాన్ చేసిర్రు. పిసిసి అధ్యక్షుడిని వాళ్ళని అంటే అది కేవలం వాళ్లకు సంబంధించినటువంటి, మళ్ళా దీనికి అవతలి వాళ్ళు బీసీలకు ఏం ఛాన్స్ ఇయ్యరు, కానీ బీసీల ఆశాజ్యోతులు వాళ్ళే అవుతారు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతులు వాళ్ళే అవుతారు. మీరు ఆశాజ్యోతులుగా ఉండాల్సినటువంటి అవసరం ఏమున్నది? పక్కకు తప్పుకొని వాళ్ళకే ఇవ్వచ్చు కదా. సేమ్ అదే, ఏ పార్టీలో చూసినట్లు అదే. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు, లేకపోతే తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు బీసీలకు పెద్దన్న. ఒక్కసారన్నా బీసీలకు ముఖ్యమంత్రి ఇచ్చిరా? తెలుగుదేశం పార్టీ పుట్టిన కాంచి ఇప్పటిదాకా ప్రతిసారి ఎన్టీ రామారావు అయితే ముఖ్యమంత్రి అయిండు, లేకపోతే నాదెండ్ల భాస్కర్రావు పక్కకు పోయిన ఆయన అయిండు, లేకపోతే చంద్రబాబు నాయుడు వాళ్ళ కుటుంబం తప్ప ఒక్కరినైనా బీసీని ముఖ్యమంత్రిని చేసిందా? ఎస్సీని ముఖ్యమంత్రి చేసిందా? తెలుగుదేశం పార్టీ ఎస్టీని చేసిందా? చేయలే. మరి బీసీలకు ఏదో ఆ చేతిలో ఇట్లా పావురాలకు బియ్యం పోసినట్టు లేదా పావురాలకి జొన్నలు వేసినట్టుగా ఏదో 4 స్థానిక సంస్థలలో 2 సర్పంచ్ల కోసం రిజర్వేషన్లు వచ్చినాయి కాబట్టి బీసీలకు తెలుగుదేశం పార్టీ ఛాంపియన్. ఎట్లా ఛాంపియన్ అవుతుంది? నీ కుటుంబం కాకుండా, నీ కులం కాకుండా ఇంకొకరికి ముఖ్యమంత్రి ఇవ్వనటువంటి మీరు మీ చేతిలోనే అన్నీ పెట్టుకొని, జాతీయ అధ్యక్షులుగా అన్ని మీరే పెట్టుకొని, ప్రధాన కార్యదర్శి పెట్టుకొని, చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావు కాకపోతే చంద్రబాబు నాయుడు కాకపోతే ఎన్టీ రామారావు ఉన్నప్పుడు మళ్ళీ వాళ్ళ కుటుంబమే కదా. దగ్గుపాటి వెంకటేశ్వరరావు, హరికృష్ణ, చంద్రబాబు నాయుడు వాళ్ళే పెత్తనం చేసిరు. ఎన్టీ రామారావు అయితే చంద్రబాబు నాయుడు, మళ్ళీ చంద్రబాబు నాయుడు ఉంటే ఎవరు పెత్తనం చేసిరు? మళ్ళీ వాళ్ళే లోకేష్, చంద్రబాబు నాయుడు, మళ్ళీ హరికృష్ణ, లేకపోతే దగ్గుపాటి వెంకటేశ్వరరావు ఇంకోరు వీళ్ళే పెత్తనం చేసిరు. మరి వాళ్ళు వాళ్ళ కుటుంబ పార్టీ తప్ప బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు వాళ్ళు చేసిన న్యాయం ఏంది? లేదు. మళ్ళీ టీఆర్ఎస్లో కూడా అంతే. అయితే కేసీఆర్ లేకపోతే కేటీఆర్ వాళ్ళ అల్లుడు లేకపోతే వాళ్ళ బిడ్డే వాళ్ళ ఇంకొకరు, వాళ్ళ 5గురే తప్ప ఇంకొకరు ఉండరు. మళ్ళీ దళితులకు ఇంత న్యాయం చేసినాం మేము తప్ప ఏం న్యాయం చేయలేదు. మీరు ఏం న్యాయం చేయాల్సిన అవసరం ఉన్నది? మీరు అధికారికంగా రాజకీయం మీద గద్దె మీద కూర్చొని మీరు ఇతరులకు న్యాయం చేసుడేంది? వాళ్ళనే గద్దె మీద కూర్చోబెట్టుకుంటే వాళ్ళే న్యాయం చేసుకోరా అనే విషయం తెలుస్తుంది కదా. మళ్ళా వీళ్ళు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతులు అనేటువంటి ఒక పేరు తెచ్చుకుంటారు. ఆఖరికి ఆ పిఎస్సి చైర్మన్ కూడా మళ్ళీ ఇప్పుడు హరీష్ రావుకి వేయాలనేటువంటి ఒకటి చర్చ నడుస్తున్నది. ముఖ్యమంత్రి ఇయ్యరు, వర్కింగ్ ప్రెసిడెంట్ ఇయ్యరు, ప్రెసిడెంట్ ఇయ్యరు, మంత్రివర్గంలో సగం శాతం చోటు ఇయ్యరు, జనాభా ప్రకారం చోటు ఇయ్యరు, ఏమి ఇవ్వకుండా వీళ్ళు మళ్ళీ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతులు ఏమి ఇయ్యరు. కాంగ్రెస్లో కూడా అంతే. అంటే అధికారాన్ని అనుభవించిన వాళ్ళ గురించి చెప్తున్నాం. ఇలా కాంగ్రెస్ కూడా అంతే. ఇప్పుడు ఎందుకు ఆ పిసిసి అధ్యక్షుడి లంబాడకి ఇవ్వాలన్నా, ఎస్సీకి ఇవ్వాలన్నా, ఎస్టీకి ఇవ్వాలన్నా? మరి ఇదే రాహుల్ గాంధీ గారు ప్రశ్నించారు కదా, ఏది హల్వా తినేటప్పుడు హల్వా దాంట్లో ఓబీసీలు ఉన్నారా, హల్వా దాంట్లో ఒక ఎస్సీ ఉన్నాడా, ఎస్టీ ఉన్నాడా అని ప్రశ్నించారు కదా. మీ కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఎన్నిసార్లు ఎస్సీ ఎస్టీలను మీ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షులు చేసిరు? ఇవాళ రాహుల్ గాంధీ నేను ఉండను అని మొత్తుకుంటే కదా అక్కడ మల్లికార్జున ఖర్గే గారికి అధ్యక్ష పదవి ఇచ్చింది. ఏదో ఎస్సీలకు కావాలని తీసుకుపోయి అక్కడ పెట్టలేదు. రాహుల్ గాంధీ నేను ఉండను అంటే సోనియా గాంధీ 20 ఏళ్ళు 22 ఏళ్ళు ఉన్న తర్వాత ఆ తర్వాత రాహుల్ గాంధీ గారు ఏఐసిసి ప్రెసిడెంట్ అయితే ఆయన నేను ఉండను అంటే అప్పుడు మళ్ళీ ఖర్గే గారిని పెట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చింది తప్ప ఇంకొకటి కాదు. అది ప్రేమతో ఇచ్చింది అసలు కానే కాదు. తెలంగాణలో కూడా ఒక ఎస్సీకి ముఖ్యమంత్రి ఇవ్వండి, ఒక బీసీకి ముఖ్యమంత్రి ఇవ్వండి. ఒక ఎస్సీని ముఖ్యమంత్రి చేసి ఒక బీసీని ఒక ఎస్టీని 2 ఉప ముఖ్యమంత్రులు చేయండి. మిగిలినటువంటి వర్గాలకు 1-2 మంత్రి పదవులు ఇస్తే సరిపోతుంది. అట్లాంటిది అన్నీ మీ చేతులు పెట్టుకొని పెత్తనం నామినేటెడ్ పోస్టుల్లో పార్టీ పోస్టుల్లో ప్రభుత్వ పోస్టుల్లో ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఉద్యోగులు మీ పక్కన ఉన్నటువంటి వాళ్ళందరినీ మీరే పెట్టుకొని ఇవాళ రాహుల్ గాంధీ గారేమో హల్వాలో ఎవరున్నారు,
మీ సొంతంగా వచ్చేదంటే నిర్మలా సీతారామన్ గారు సమాధానం చెప్పారు. మరి తెలంగాణ లాంటి రాష్ట్రంలో అధికారంలో ఉంది కదా, అధికారంలో ఉన్న చోట ఒక ఎస్సీని ఎందుకు ముఖ్యమంత్రి చేయలేదు? ఇవాళ బీసీని, ఎస్సీని, ఎస్టీని ఒక పీసీసీ ప్రెసిడెంట్ చేసి వర్కింగ్ ప్రెసిడెంట్లుగా ఒక ఎస్సీ, ఎస్టీ, బీసీలనే పెట్టేసుకొని కార్యవర్గంలో పూర్తిగా 50% పైగా ఎస్సీ, ఎస్టీలను, బీసీలనే పెట్టుకొని నిబంధనలు పెట్టుకొని చేయండి, ఆదర్శంగా నిలవండి. ఇగో మేము అధికారంలోకి వస్తే ఎస్సీఏ ముఖ్యమంత్రి అవుతాడు, ఎస్టీఏ ముఖ్యమంత్రి అవుతాడు, బీసీలు తప్ప ఇంకొకరు గారు ఒక 10 ఏళ్ళు 20 ఏళ్ళ దాకా మిగిలిన ముఖ్యమంత్రి గారు. ఒక 10 ఏళ్ళు 20 ఏళ్ళు మా పార్టీని తెలంగాణలో పూర్తిగా ఎస్సీ, ఎస్టీ, బీసీలే నడిపిస్తారు. పార్టీలకు సంబంధించినటువంటి పోస్టుల్లో 50% మేము బీసీలకే ఇస్తాము, వేరే వాళ్ళకి ఇయ్యము. మిగిలినటువంటి జనాభా దావాషా ప్రకారము ఎస్సీలకు 18% మంది, ఎస్టీలకు 12% పోస్టులు, బీసీలకు 50% పోస్టులు, అవి మిగిలిన తర్వాతనే మిగిలిన వాళ్ళకు పోస్టులు ఇస్తామనేటువంటి మాట కాంగ్రెస్ పార్టీ ఎందుకు చెప్పదు? అవతల దాంట్లోనేమో తప్పులు వెతకడమా, మన దాంట్లోకి వచ్చేసరికి మాత్రం మనకు సంబంధం లేదా? మీరు వెంటనే తెలంగాణలో బీసీనో, ఎస్టీనో, ఎస్సీనో ముఖ్యమంత్రి చేయండి, ఆ తర్వాత మిగిలిన వాళ్ళను ప్రశ్నించండి. మరి లోక్సభలో ప్రతిపక్ష పాత్ర ఎందుకు ఒక ఎస్సీకి ఇవ్వలేదు? రాహుల్ గాంధీకి ఎందుకు తీసుకున్నారు ప్రతిపక్ష నాయకుడిగా? అవును కదా, మీరు ఎస్సీల మీద, ఎస్టీల మీద అనేటువంటి చెప్పేవాళ్ళు, రాహుల్ గాంధీ గారు ఎందుకు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అయ్యిండు కాంగ్రెస్లో? ఎస్సీ, ఎస్టీలు లేరా? అదే ప్రధాన ప్రతిపక్ష హోదా లేనప్పుడు రాహుల్ గాంధీ 2014లో 2019లో ప్రధాన ప్రతిపక్ష హోదా లేకపోతే ఒకసారి మల్లికార్జున ఖర్గేని పెట్టి బలి చేసిరు, ఒకసారి అధీర్ రంజన్ చౌదరిని పెట్టి బలి చేసిరు తప్ప వాళ్ళిద్దరికి ఇచ్చిరు. మరి ఆ రోజే రాహుల్ గాంధీ కాంగ్రెస్ పక్ష నాయకుడిగా 2014లో 2019లో కాంగ్రెస్ పక్ష నాయకుడిగా ఎందుకు లేడు రాహుల్ గాంధీ గారు? మళ్ళా 2024లో ప్రధాన ప్రతిపక్ష హోదా వచ్చింది కాబట్టి, మంత్రి హోదా వచ్చింది కాబట్టి, పెద్ద హోదా వచ్చింది కాబట్టి మళ్ళీ దళితులు, ఎస్సీలు, ఎస్టీలు గుర్తుకు రాలేదు. మీరే మళ్ళీ ప్రధాన ప్రతిపక్ష హోదా ఎందుకు తీసుకున్నారు? అగో అది చెప్పేటోళ్ళకు మాత్రమే నీతులు ఉంటాయి, పాటించేటప్పుడు మాత్రం ఉండవు అనేటువంటి విషయాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవాలి. రేపు పొద్దుగాన తెలంగాణ నుంచి ఒక రాజ్యసభ ఖాళీ ఉంది, కాంగ్రెస్కి ఒక రాజ్యసభ వస్తుంది. ఒక పార్టీకి సేవ చేసినటువంటి ఒక దళితుడికి రాజ్యసభ ఇవ్వండి, పార్టీకి సేవ చేసినటువంటి ఒక ఎస్టీకి రాజ్యసభ ఇవ్వండి, ఒక బీసీకి రాజ్యసభ ఇవ్వండి. అభిషేక్ మను సింఘ్వికి ఇక్కడ ఎందుకు ఇవ్వాలి? ఆయన ఎస్సీ, ఎస్టీ, బీసీయా? తెలంగాణలో మరి బీసీలకు ఇవ్వద్దా రాజ్యసభ? పోనీ బీసీకి ఒకటి ఇచ్చిరు, ఒకటి ఎస్సీకి ఇవ్వండి, లేదా ఒక ఎస్టీకి ఇవ్వండి రాజ్యసభ. వీళ్ళకేమో లెక్కలా, మిగిలిన వాళ్ళకేమో లెక్కలక్కర్లేదా? ఇది కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ గారు వ్యవహరించేటువంటి ద్వంద్వ విధానం కాదా? ఇది కేవలం విమర్శలాగానే తీసుకోవాలి కదా, ఇట్లాంటివి కూడా విమర్శలు తీసుకోవాలి. మళ్ళా కాంగ్రెస్ పార్టీ ఇతరులను విమర్శించినప్పుడు మన దగ్గర కూడా అవి అమలవుతున్నాయా లేదా మీరు అమలు చేయండి, ఇతరులను విమర్శించండి. మీ పార్టీలో ఏఐసిసిలో మొత్తం ఏఐసిసి అధ్యక్షుడిగా, ఏఐసిసి జనరల్ సెక్రటరీలుగా, ఏఐసిసి సంబంధించినటువంటి కోర్ కమిటీలో సిడబ్ల్యూసి సమావేశంలో 50% బీసీలను, ఎస్సీ, ఎస్టీలను జనాభా దామాషా ప్రకారము మొత్తం నింపేయండి. ఆ తర్వాత మిగిలిన చెప్పండి. మీరు అధికారంలో ఉన్న చోట, మీరు ముఖ్యమంత్రులుగా ఉన్న చోట బీసీ, ఎస్సీ, ఎస్టీలను మాత్రమే ముఖ్యమంత్రులుగా చేస్తామనేటువంటి స్పష్టమైనటువంటి ప్రకటన చేయండి. ఒక 20 ఏళ్ల దాకా మేము ఏఐసిసితో పాటు, పీసీసీతో పాటు ఏ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినా ఈ వర్గాల నుంచి మాత్రమే ముఖ్యమంత్రులు అవుతారనేటువంటి ఒక స్పష్టమైనటువంటి ప్రకటన చేయండి. ఇప్పుడు ఉన్నటువంటి ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా రాజీనామా చేసి ఒక దళితుడికో లేకపోతే ఒక ఆదివాసీకో ఒక ప్రధాన ప్రతిపక్ష హోదా ఎందుకు ఇవ్వలేదు? పదవులైతే మీరు, పెత్తనం అయితే మీది, అధికారం అయితే మీది. అయితే మన్మోహన్ సింగ్ గారికి ఇచ్చారంటే మన్మోహన్ సింగ్ గారు కూడా పెద్దగా యాక్ట్ చేసింది ఏందో, ప్రధానమంత్రికి ఏం చేసిందో ప్రజలందరికీ తెలిసిందే. గొప్పగా చెప్పేటువంటి అంశం ఏం లేదు అందులో, దానికి సంబంధించినటువంటి విషయంలో. కానీ వీళ్ళు మళ్ళా ఇదే అంశం పైన క్లారిటీ ఇవ్వరు, ఇతరులను విమర్శిస్తుంటారు. మళ్ళా అదే వినేష్ పోగొట్టు, అదే కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు, నెహ్రూ గారు ఉన్నప్పుడు మనము హాకీకి పోతే బూట్లు లేకపోతే అక్కడ ఏంది క్లాత్ తీసుకొని, బట్టలు తీసుకొని బూట్లలాగా కట్టుకొని హాకీ ఆడి నెగ్గినటువంటి చరిత్ర కూడా గతంలో ఉన్నది క్రీడలకు సంబంధించినటువంటి అంశంలో.